హాయ్ అండి. స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం చూసేయండి. ముందుగా గిన్నెలోకి చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. తర్వాత పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. పీసెస్ కన్నిటికి స్పైసెస్ బాగా పట్టేలా కలుపుకోండి. స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే తక్కువ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఏమో శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఏమో కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి పీస్కి పట్టేలా కలుపుకోండి పిండి అంతా. తర్వాత ఒక ఎగ్ కూడా బీట్ చేసుకొని వేసుకోండి. అది ఎగ్ కూడా బాగా కలుపుకోవాలి ప్రతి పీసెస్కి పట్టేలాగా. తర్వాత నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు. ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ కింద బాగుంటుందని స్ట్రీట్ స్టైల్ కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను. అలా మొత్తం కలిసిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని సపరేట్గా వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు క్లిప్ మిస్ అయింది. అలా ఒక్కొక్క పీస్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రిమైనింగ్ పీసెస్ అన్నిటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుంటామే. అంతేనండి, స్ట్రీట్ స్టైల్లో చేసిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కామెంట్ చేసి ఎలాగుందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.